హాయ్ బాలాజీ, నా పేరు అమర్. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫామ్ ఫిల్ చేసి గుర్తుందా బాలాజీ? ఆన్లైన్ బిజినెస్ గురించి. ఎస్ బాలాజీ, దాని పరంగా కాల్ చేశాను. ఏ ప్రాబ్లం లేదు? ఏం ప్రాబ్లం లేదు. ఎస్, ఓకే. యా బాలాజీ, కాస్త నీ గురించి చెప్పా బాలాజీ. ప్రజెంట్ నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తూ ఉంటావు? అది భద్రాచలం దగ్గర కొత్తగూడెం. ఓకే, భద్రాచలం. తెలంగాణ. ప్రజెంట్ నేను బీటెక్ థర్డ్ ఇయర్ ట్రిపుల్ చదువుతా. ఓకే, స్టూడెంట్ ప్రెసెంట్. స్టూడెంట్. ఓకే ఓకే బాలాజీ, సో ప్రెసెంట్ ఎడ్యుకేషన్తో పాటు నువ్వు ఆన్లైన్ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఎనీ పర్టికులర్ రీజన్? బట్ ఏంటంటే జాబ్స్ అనేవి అంటే నేను ట్రిపుల్ చేయడం వల్ల ఓకే నాకు ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఉన్న సిచ్యువేషన్ లో మనకు అంత క్యాపబిలిటీ లేదు చదవడం. ఓకే ఓకే సో దానికంటూ వేరే ఏదైనా సోర్స్ చూస్తే అప్పుడు మీరే వచ్చింది, దానికి ఫీల్ చేసా. నార్మల్ గా ఆ బిజినెస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్, అంటే నేర్చుకోవడం కానీ ఏదైనా. ఓకే 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 నువ్వు ఎడ్యుకేషన్తో పాటు ఇంకోటి ఆప్షన్ ఏమైనా ఉంటే బెస్ట్ అని అప్లై చేస్తావు. ఫస్ట్ థింగ్, నీకైతే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా బాలాజీ? ఇంతకుముందు ఏమైనా మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ, ఏమైనా ఆన్లైన్ బిజినెస్ చేయడం కానీ, ఎనీథింగ్? ఓకే, ఫస్ట్ టైం ఇలా అప్లై చేయడం. సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఒక 5 minutes కాల్లో అయితే మొత్తం నీకు అర్థం కాదు. బట్ ఐ ట్రై టు నీకైతే కాస్త బ్రీఫ్గా నీకు ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో బట్ ఫస్ట్ థింగ్, నాకు ఒకటి నీ క్లారిటీ కావాలి బాలాజీ. అయితే నువ్వు ఫస్ట్ ఫామ్ ఫిల్ చేసావు కదా, ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏమనుకొని ఫిల్ చేసావు? లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరికే ఆపర్చునిటీ అనుకున్నావా, లేదా మినిమం పే చేయాల్సి వస్తుందేమో అనుకున్నావా? జస్ట్ తెలుసుకుందామని, ఇంకా అవేం అనుకున్నాను అయితే. చూడలేదు. ఓకే అసలు నార్మల్ గా ఏముంటది ప్రాసెస్ చేయాలి, ఓకే ఓకే ఏమైనా హెల్ప్ అవుతుంది అన్నట్టు దాన్ని బట్టి చూద్దాం. ఓకే 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 డన్ బాలాజీ. సో నీకు అసలు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ థింగ్, ఫ్రీగా అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు బాలాజీ మేము కూడా. బికాజ్ ఏంటి అంటే, నీకు తెలిసింది ఈ కాలంలో ప్రెసెంట్ ఫ్రీగా వచ్చే వాటికి వాల్యూ ఉండదు. ఫ్రీ కూడా మనకి ఏది రాదు. యా, దట్స్ వై ఇక్కడ మనం మినిమం పే చేస్తాం. అది ఎంత అంటే 99 రూపీస్. సో అది దేనికోసం, మనం ఎందుకు పే చేస్తాం అని కాస్త డీటెయిల్ గా విను. నీకు ఆల్ కంఫర్ట్ అనిపిస్తే నా ప్రొసీడ్ అవ్వచ్చు. డన్ బాలాజీ, జస్ట్ ఒక 2 minutes కాస్త క్లియర్ గా విను. నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లాస్ట్ లో నన్ను అడుగు. సో ఫస్ట్ బాలాజీ, నా పేరు అమర్. అయితే స్టార్టింగ్ లో నేను చెప్పాను, నేను ప్రజెంట్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ లో ఉంటాను. బేసికల్లీ నేను విన్నర్ సర్కిల్ అనే ఒక కమ్యూనిటీలో ఆన్లైన్ బిజినెస్ ఓనర్ గా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. విన్నర్ సర్కిల్ అనే ఒక కమ్యూనిటీ. సో ఇదేంటి అంటే, ఒక యూత్ ఎవరైతే యంగ్స్టర్స్ కానీ జాబ్ చేసే ఎంప్లాయీస్ కి సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఆన్లైన్ బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలో మేము నేర్పిస్తాం అనమాట. ఓకేనా? సో బేసిక్గా ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది అంటే, నువ్వు సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటావా బాలాజీ? సోషల్ మీడియా యూజ్ చేస్తాను. ఓకే, డేకి ఎన్ని అవర్స్ యూజ్ చేస్తావు? డైలీ అంటే ఇంకా గేమ్ ఆడుకుంటూ అలా మాక్సిమం ఒక 5 నుంచి 5, 6, 7, 8 అవర్స్ అలా చూస్తాను. 5 to 6, 8 hours. ఓకే, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంటా, లేదా ఏమైనా మనీ ఏం చేస్తున్నావా? అంటే గేమ్ ఉంటాయి కదా. యా యా ఓకే 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 సో ఓన్లీ ఫర్ గేమ్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. గేమ్ పర్పస్ ఇంకా అలా చూస్తామంటే ఓకే, అలా ఒక వీడియో వచ్చి అది మీరు చూసాం. అచ్చా. ఓకే ఓకే బాలాజీ, సేమ్ ఇక్కడ మన వర్క్ ఎలా ఉంటుందంటే, సేమ్ మనం సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకుంటాం. విత్ ద హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూ మనం ఒక బ్రాండ్తో కొలాబ్ అవుతాం. ఆ బ్రాండ్కి మనం రెవెన్యూ జనరేట్ చేస్తూ మనం ప్రాఫిట్స్ ఏం చేస్తాం అనమాట ఇక్కడ. ఓకేనా? సో వర్క్ పరంగా నీకు 5 domains లో మనం వర్క్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. అవేంటి అంటే, ఒకటి లీడ్ జనరేషన్, రెవెన్యూ జనరేషన్, కాలింగ్స్, చాటింగ్ అండ్ పర్సనల్ బ్రాండింగ్. ఈ 5 domains లో మన వర్క్ ఉంటుంది ఇక్కడ, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేశాక. ఓకేనా? సో వీటి పరంగా నీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా, లేదా ఫస్ట్ టైం వింటున్నావా ఇవన్నీ? అంటే నార్మల్ అయితే ఓకే, డెప్త్ నాలెడ్జ్ లేదు. ఓకే ఓకే బట్ నో ఇష్యూ, వీటి పరంగా మేము ట్రైనింగ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. వన్స్ ఒకళ్ళు నువ్వు మా బిజినెస్ ఫిట్ అవుతావు, నువ్వు చేయగలుగుతావు మాకు అనిపించింది అనుకో, నీకు దగ్గరుండి ఫుల్ గైడెన్స్ ఉంటుంది. ఓకేనా? బట్ ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే బాలాజీ, నువ్వు ఎలా అయితే ఫామ్ ఫిల్ చేసావో, మాకు చాలా మంది ఫామ్ ఫిల్ చేస్తూ ఉన్నారు. సో డైలీ బేసిస్ లో మినిమం 30-40 people అప్లై చేస్తూ ఉంటారనమాట. అండ్ ఐ థింక్ నీకు తెలుసు అది, బికాస్ సోషల్ మీడియాలో ఫిల్ చేసే ప్రతి ఒక్కరు సీరియస్ గా ఉండరు. కొంతమంది టైం పాస్ కోసం ఫిల్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ అంత ఊరికి ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాంలే అన్నట్టు. సో అయితే మాకు టఫ్ అనమాట. అయితే ఎవరు సీరియస్ గా ఉన్నారు, ఎవరు టైం పాస్ చేసే పర్సన్ అని గెస్ చేయడం. ఒక 5 minutes కాల్లో అయితే నేను గెస్ చేయలేను కదా నువ్వు సీరియస్ ఉన్నావా లేదా అని. దట్స్ వై మేము ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. అదేంటి అంటే, బిజినెస్ గురించి పూర్తిగా నువ్వు అర్థం చేసుకోవడానికి ఒక 3 days వర్క్షాప్ ఉంటుంది. సో ఎవ్రీ డే డైలీ నైట్ టైం ఉంటుంది అనమాట. సో నీకు Day 1 రోజు మన బిజినెస్ కాన్సెప్ట్ ఏంటో అర్థమయ్యేలా చెప్తారు. Day 2 రోజు మనం వర్క్ చేసే బ్రాండ్ అండ్ సర్వీసెస్ ఏమేమి ఉంటాయో క్లారిటీ ఇస్తారు. Day 3 రోజు నువ్వు ఎన్ని వేస్ లో మనీ ఏం చేయొచ్చు ఇవన్నీ క్లారిటీ ఇస్తారు ఈ టోటల్ 3 days లో. అండ్ బై ద వే, 3 days నువ్వేం మనీ ఏం చేయలేవు, ఓన్లీ ఫర్ లెర్నింగ్. బిజినెస్ ఏంటి అసలు మొత్తం క్లియర్ గా అర్థం చేసుకుంటావు. ఓకేనా? అండ్ ఈ 3 days తర్వాత నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు, అండ్ అప్పటి నుంచి నువ్వు మనీ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ 3 days నార్మల్ గా ట్రైనింగ్ అనుకో. ట్రైనింగ్ అంటే అయితే నువ్వు నేర్చుకుంటావు బిజినెస్ గురించి, అండ్ అలాగే నేను అయితే మా టీం వాళ్ళు నిన్ను మానిటర్ చేస్తూ ఉంటారు.
సో అంటే ప్రాపర్ గా అటెండ్ అవుతున్నావా లేదా ఎవ్రీథింగ్. ఓకే. అంటే టైమింగ్స్ పర్టికులర్ ఈ టైమింగ్స్ అనేవి ఉంటాయి. యా 8 నుంచి 9 జరుగుతూ ఉంటుంది వర్క్షాప్ అనేది. నైట్ నైట్ టైం. నైట్ 8 to 9 పాసిబుల్ నీకు? 9 వరకు, 8 నుంచి 9 1 అవర్. డైలీ. యా. సో ఆ టైం అటెండ్ అవ్వగలవా నువ్వు? 8 to 9 మాక్సిమం అటెండ్ అయితే. ఓకే ఓకే. సో ఏం ప్రాబ్లం అయితే ఉండదు కదా, అంటే ఇప్పుడు అటెండ్ అవుతా అని చెప్పి మళ్ళీ వర్క్ ఉంది సార్. పర్ఫెక్ట్. దెన్ అయితే జస్ట్ ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఇట్లా ఈ స్లాట్స్ ఉంటాయి అనమాట. సో అదే. అందుకోసం డన్ అయితే. అండ్ సెకండ్ ఇంకో ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏంటంటే నీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా నేను ఒక 99 రూపీస్ మనం పే చేయాలి అని. సో అది 3 days వర్క్షాప్ కోసం. ఓకేనా. సో ఈ 3 days షాప్ అయిపోయాక. నో ఈ 3 days వర్క్షాప్ కోసం మనం 99 రూపీస్ పే చేస్తాం. అండ్ టు చెక్ యువర్ సీరియస్నెస్, అంటే ఎవరైతే 99 రూపీస్ పే చేయాలంటే కొంతమంది బ్యాక్ వెళ్ళిపోతారు మనకి ఎందుకులే అని. సో అక్కడ మాకు తెలుస్తుంది ఎవరు సీరియస్ గా ఉన్నారా లేదా అని. దట్స్ ఓకేనా. సో ఇది ప్రాసెస్ మొత్తం. అండ్ ఇక్కడ ఏమైనా నీకు ఏమైనా డౌట్ ఏమైనా క్వశ్చన్ ఏమైనా ఉందా నీ మైండ్ లో? అంటే ఇప్పుడు ఫస్ట్ 99 పే చేశాక 3 days ట్రైనింగ్ ఉంటుంది. దాని Yeah. తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది ఎవరు. యా వర్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ 3 days లో నేర్పిస్తారా? నేర్పిస్తారు, ప్లస్ అలాగే నీకు ఫస్ట్ అర్థమయ్యేలా చెప్తారు అనమాట బిజినెస్ ఏంటి 3 అంటే. days అయిపోయాక ఎలా ఉంటుంది? 3 days ఐ మీన్ వర్క్ గురించి కూడా నీకు ఇందులోనే చెప్తారు. అంటే నీకు ట్రైనింగ్స్ అనేవి అంటే ఐ థింక్ యువర్ క్యాపబుల్ టు అండర్స్టాండ్. అయితే మనం ఏదైనా వర్క్ కానీ ఒక 3 days లో 1 day లో నేర్చుకోలేము మనం. అది ఒక 1 hour క్లాస్ లో. సో అయితే నీకు ట్రైనింగ్స్ అనేవి స్కిల్స్ పరంగా ఇవన్నీ నువ్వు వర్క్ స్టార్ట్ చేశాక నీకు పర్సనల్ గైడెన్స్ లో నువ్వు నేర్చుకుంటూ వెళ్తావు అనమాట. ఈ 3 days ఏంటి అంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. బికాస్ ఏంటంటే బిజినెస్ అనేది అంత చిన్న థింగ్ కాదు కదా. ఇతను ఒక ఆన్లైన్ లో బిజినెస్ బిల్డ్ చేస్తున్నావు అంటే యూ నీడ్ టు నో కంప్లీట్లీ. నీకు మొత్తం తెలిసాక అప్పుడు నువ్వు ఎంటర్ అయితే నువ్వు బాగా చేయగలవు. అండ్ మాకు అంత టైం వేస్ట్ అవ్వదు అనమాట. బికాస్ ఓకే నీకు సీరియస్ గా అర్థమైంది కాబట్టి నువ్వు ప్రాపర్ గా చేయగలవు అందుకోసం. ఓకే ఓకేనా. ఫర్ ఓన్లీ అండర్స్టాండింగ్ అండ్ అయితే బిజినెస్ గురించి ఎలా చేస్తామో అని క్లారిటీ వచ్చేస్తుంది ఈ 3 days లో. ఓకే ఓకే. నాకు ఇదే సేమ్ ఇదే వాట్సాప్ నెంబర్ ఇది పంపిస్తే నేను యా నీ ప్రాసెస్ చెప్తాను. సింపుల్ నా పర్సనల్ నెంబర్ సేవ్ చేసుకో, ఇది అమరన్. ఓకేనా. ఈ నెంబర్ బ్రో. యా ఈ నెంబర్ సేవ్ చేసుకో. అండ్ వాట్సాప్ లో ఒకసారి నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని వాట్సాప్ లో మెసేజ్ చేయి. ఓకే. ఒక 2 minutes లో మెసేజ్ చేయి. నేను ఫ్రీ ఉండను 2 minutes. ఓకేనా. నీకు కొన్ని డీటెయిల్స్ పంపిస్తాను. నేను ఒక పోస్టర్ నీకు వస్తుంది నువ్వు మెసేజ్ చేసిన వెంటనే. ఓకే. ఆ పోస్టర్ లో ఈ 3 days నీకు ఏమేమి నేర్పిస్తారు అన్ని క్లియర్ గా ఉంటాయి. మొత్తం ఒకసారి చూడు, మొత్తం చదువు. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ నువ్వు అక్కడ పే చేయొచ్చు. అక్కడ క్యూఆర్ ఉంటుంది నీకు. ఓకేనా. దానికి పే చేసి నువ్వు స్క్రీన్ షాట్ నువ్వు షేర్ చేసావు అనుకో, రిమైనింగ్ ప్రాసెస్ అంతా నీకు వాట్సాప్ లో నీకు రిజిస్ట్రేషన్ కావచ్చు అని కంప్లీట్ అయిపోతాయి. మీటింగ్ అనేది దేంట్లో ఉంటుంది బ్రో? జూమ్ యాప్ ఉంటుంది. లేకపోతే జూమ్ 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 యాప్ ఎలా విషయాలు ఐడియా ఉందా? తెలుసు బ్రో. అంటే గూగుల్ మీట్ ఏమో అనుకున్నాను. యా అంటే యాక్చువల్ జూమ్ మా దగ్గర అంటే సబ్స్క్రిప్షన్స్ అన్ని ఉన్నాయి. దట్స్ స్పెషాలిటీ. అండ్ ఎనీ డౌట్ బాలాజీ? ప్రెసెంట్ ఏం లేవు. ఒకవేళ ఉంటే నేను మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలి. ఓకేనా. సో ఇమీడియట్ గా నాకు మెసేజ్ చేయి. అండ్ అయితే ఎంత టైం లోపు నువ్వు ఎన్రోల్ చేసుకోగలవు? ఎంత టైం లోపు నువ్వు 99 రూపీస్ పే చేసి ఎన్రోల్ చేసుకోగలవు? నేను ఇప్పుడు వాట్సాప్ ఇది కట్ చేయగానే నాకు నెంబర్ వస్తుంది కదా, సేవ్ చేసుకొని నేను చదివిన తర్వాత ఏమంటే పే చేయగలను. ఓకే ఓకే బాలాజీ. అండ్ బై ద వే నీకు నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నీకు షేర్ చేస్తారు. వన్స్ గో త్రూ మై ఇన్స్టాగ్రామ్ టు. ఓకే. ప్రాపర్ గా తెలుసుకోవచ్చు నా గురించి కూడా. ఓకేనా. డన్ బాలాజీ. అండ్ నైస్ టు మీట్ యూ. అండ్ మళ్ళీ మనం మాట్లాడదాం. ఓకేనా. నీకు వర్క్ షాప్ టైమింగ్స్ ఎప్పుడు నీ డేట్ ఏ డేట్ ఉంటుందో మొత్తం నీకు టైమింగ్స్ అన్ని వస్తాయి వాట్సాప్ లో. ఓకే బాలాజీ. టేక్ కేర్. 12 seconds later. హాయ్ కిరణ్, నా పేరు అమర్. ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫామ్ ఫిల్ చేసావు గుర్తుందా కిరణ్? ఆన్లైన్ బిజినెస్ పని. ఎస్ కిరణ్, దాని పరంగా కాల్ చేశాను. సో ప్రెసెంట్ కంఫర్టబుల్ 5 minutes కాల్ మాట్లాడగలవా? ఎస్ ఓకే. ఎస్ కిరణ్ కాస్త నీ గురించి చెప్పా. నువ్వు ప్రెసెంట్ ఏం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు? ప్రెసెంట్లీ నేను హైదరాబాద్ లో ఉంటున్నాను సార్. బీటెక్ కంప్లీట్ అయింది లాస్ట్ 2025 పాస్ అవుట్. ఓకే ట్రిపుల్ లో బీటెక్ కంప్లీట్ చేశాను. ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నాను సార్. ఓకే ఓకే. రీసెంట్ గ్రాడ్యుయేట్. ఓకే రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది అండ్ ప్రెసెంట్ జాబ్ సర్చింగ్. జాబ్ సర్చింగ్ లో ఉన్నాను సార్. ఓకే 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 ఓకే. సో ఐ థింక్ ప్రెసెంట్ జాబ్ సర్చింగ్ లో ఉన్నావు కదా, సో మళ్ళీ ఆన్లైన్ బిజినెస్ ఎందుకు ట్రై చేద్దాం అనుకుంటున్నావు? ఎనీ పర్టికులర్ రీజన్ కిరణ్? పర్టికులర్ రీజన్ అంటే లైక్ మై డ్రీమ్ సార్. అంటే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని నా డ్రీమ్. కాకపోతే మిడిల్ క్లాస్ కి ఇంట్లో ఉండే ప్రెజర్ కి మనం తీసుకోలేం కదా. సో స్లోగా అట్లీస్ట్ ఏదో ఒకటి సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 4-5 years తర్వాత కంప్లీట్ గా పుట్టిన అవుదామని చెప్పేసి. ఓకే 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 ఓకే. నైస్. సిమిలర్లీ నాది కూడా అలాంటి డ్రీమే అనమాట. సో ఓన్ బిజినెస్ కూడా బిల్డ్ చేయాలని. నైస్ కిరణ్. సో అయితే ఫస్ట్ థింగ్ కిరణ్, నీకైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఇప్పటివరకు? ఏమైనా ఆన్లైన్ బిజినెస్ చేయడం కానీ ఏమైనా చేసావా, లేదా ఇదే ఫస్ట్ టైం అప్లై చేయడం? ఇదే ఫస్ట్ టైం సార్. కానీ లైక్ కొంచెం టచ్ అవుతుంది సార్. అంతే జస్ట్ కాలేజెస్ లో కొంచెం ఈవెంట్స్ హ్యాండిల్ చేయడం అలా. ఓకే ఓకే. హౌ టు టాక్ విత్ కస్టమర్స్ అలాంటివి. ఓకే నైస్ నైస్. కానీ అయితే ఇప్పుడు బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎంటర్ అవ్వలేదు బిజినెస్ లో. ఓకే. ఏమైనా ఆన్లైన్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం ఎనీథింగ్? చాలా మీటింగ్స్ అంటే జనరల్ గా నేను కాలేజ్ లో ఈవెంట్స్ కి కోఆర్డినేట్ చేయడం కానీ, ఇప్పుడు లైక్ మా కాలేజ్ నేను ప్రెసిడెంట్ ని. సో ఈవెంట్స్ హ్యాండిల్ చేయడంలో మీటింగ్స్
అలా తీసుకోవడం కానీ చెప్పడం కానీ లైక్ సీనియర్స్ తో మాట్లాడటం కానీ. ఓకే. సో ఇది రెడీమేడ్ లీడర్ అనుకోవచ్చా? ఓకే. 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 కిరణ్. సో అయితే బట్ నీకు బిజినెస్ పరంగా ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి ఒక 5 మినిట్స్ కాల్‌లో మొత్తం నీకు అర్థమయ్యేలా చెప్పడం అయితే అది కష్టం కదా! బట్ నేను కాస్త నీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే నేను కాస్త ఇవ్వగలను. దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ కిరణ్ అయితే కాస్త నా గురించి ఇంకా క్లారిటీ ఇస్తాను. నా పేరు అమర్. బేసికలీ ఫ్రమ్ ఢిల్లీ. నేను ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నాను అనమాట. సో అండ్ నేను విన్నర్ సర్కిల్ అనే ఒక కమ్యూనిటీలో ఒక బిజినెస్ ఓనర్‌గా వర్క్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ విన్నర్ సర్కిల్ అనేది ఏంటి అంటే ఒక యూత్ అండ్ యంగ్‌స్టర్స్ ఒక కమ్యూనిటీ. ఎవరైతే ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్‌కి ఆన్‌లైన్ బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలో ఇక్కడ మనం నేర్పిస్తాం అనమాట. ఓకేనా? సో నేను సోషల్ మీడియా వాడుతూ ఉంటావా కిరణ్? ఓకే. సో పర్ డేకి ఎన్ని అవర్స్ యూజ్ చేస్తూ ఉంటావు? 2 to 3 hours. 3 అవర్స్. ఓకే. జస్ట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్? ఏదైనా ఎనీ పర్పస్? ఎర్నింగ్ ఏమైనా ఉందా? సరే లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఓకే. మెజారిటీ పీపుల్ దానికోసమే యూజ్ చేస్తారు. బట్ ఒక మెయిన్ మనం ఏంటంటే ఇక్కడ కిరణ్ మన వర్క్ త్రూ సోషల్ మీడియా ఉంటుంది. అయితే మనం ఏం చేస్తామంటే సోషల్ మీడియాని యుటిలైజ్ చేసుకొని ఒక బ్రాండ్‌తో కొలాబ్ అవుతాం. బ్రాండ్‌తో కొలాబ్ అయ్యి మన బ్రాండ్‌కి రెవెన్యూ జనరేట్ చేస్తూ మనం ప్రాఫిట్స్ ఇక్కడి నుంచి ఎర్న్ చేస్తామనమాట. ఓకే. ఓకేనా? సో వర్క్ పరంగా మనకి 5 డొమైన్స్ ఉంటాయి. ఒకటి లీడ్ జనరేషన్, రెవెన్యూ జనరేషన్, కాలింగ్స్, చాటింగ్ అండ్ పర్సనల్ బ్రాండింగ్. సో ఈ 5 డొమైన్స్ పైన మన వర్క్ ఉంటుందన్నమాట. సో వీటి పరంగా నీకేమైనా నాలెడ్జ్ ఉందా కిరణ్? లైక్ అంటే నాలెడ్జ్ అయితే లేదు సార్, బట్ ఏదైనా క్విక్‌గా నేర్చుకోగలరా? ఓకే. ఓకే. ఫాస్ట్ లెర్నర్. నైస్. చాలా క్విక్‌గా. ఓకే. ఓకే. డన్ కిరణ్. సో అయితే నీకేం టెన్షన్ లేదు. వీటి పరంగా ఒకవేళ వన్స్ నువ్వు మా బిజినెస్ ఫిట్ అవుతావు, నువ్వు చేయగలవు మాకు అనిపించింది అనుకో, నీకు ప్రాపర్ ట్రైనింగ్స్ అన్ని దగ్గర నుంచి ఉంటాయన్ని. ఓకేనా? సో బట్ ఒక మెయిన్ క్వశ్చన్ నాది కిరణ్, నువ్వు ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు ఏమనుకొని ఫిల్ చేసావు? లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరికే ఆపర్చునిటీ ఉంటుంది అనుకున్నావా? లేదా మినిమం మనం పే చేయాల్సిందే అనుకొని ఫిల్ చేసావా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకున్నాను. ఓకే. ఓకే. సో నీకు కొద్దిగా క్లారిటీ ఇస్తాను. అయితే ప్రెజెంట్ ఏంటంటే ఫ్రీగా మనకి ఏం దొరుకుతుంది కిరణ్ ఈ కాలంలో? అవును సార్, బట్ ఇక్కడ మనం మినిమం పే చేస్తాం. అది ఎంతంటే ₹99. అది దేనికోసం అంటే జస్ట్ ఒక ఫిల్ట్రేషన్ ప్రాసెస్ అది. ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ కూడా అదే అనమాట. నువ్వెలైతే ఫార్మ్ ఫిల్ చేసావో వి గాట్ మల్టిపుల్ అప్లికేషన్స్. డిఫరెంట్ కాలేజెస్ నుంచి రకరకాల పీపుల్ ఫార్మ్ ఫిల్ చేస్తూ ఉంటారు. బట్ అయితే అందులో అందరూ సీరియస్‌గా ఉండరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిల్ చేసిన ప్రతి ఒక్కరు. కొంతమంది టైమ్ పాస్ కోసం ఫిల్ చేసేస్తూ వెళ్తారు. సో అయితే ఎవరు సీరియస్, ఎవరు టైమ్ పాస్ చేసే పర్సన్ అని ఒక 5 మినిట్స్ కాల్‌లో మాట్లాడైతే నేను గెస్ చేయలేనది. సో దట్స్ వై అయితే మాకు ఓన్లీ సీరియస్ పీపుల్ వరకే ఫిల్టర్ అవుట్ చేయడం కోసం ఒక ఫిల్ట్రేషన్ ప్రాసెస్ అనమాట ఈ పేమెంట్ అనేది. అండ్ సెకండ్, ఈ బిజినెస్ గురించి నువ్వు నేర్చుకోవడానికి 3 డేస్ నువ్వు టైం ఇవ్వాల్సి వస్తుంది. 3 డేస్ డైలీ 1 అవర్ నువ్వు ఇవ్వగలవా? ఆన్లైన్ క్లాసే ఉంటుందన్నమాట. ఆన్లైన్ వర్క్షాప్ ఉంటుంది మనకి 3 డేస్. నీకు డే 1 రోజు మన బిజినెస్ కాన్సెప్ట్ ఏంటో అర్థమయ్యేలా చెప్తారు. డే 2 రోజు మన బ్రాండ్ డీటెయిల్స్ నీకు ప్రొవైడ్ చేస్తారు. విత్ క్లారిటీ సెషన్ ఉంటుంది. డే 3 రోజు టోటల్ అబౌట్ ఎర్నింగ్స్. ఎంత అమౌంట్ మనం ఏం చేయొచ్చు, బిజినెస్‌లో టర్నోవర్ ఎలా జనరేట్ చేయాలి, ఇవన్నీ క్లారిటీ ఇస్తారు. టోటల్ 3 డేస్. ఈ 3 డేస్‌లో నీకు ఎర్నింగ్ అయితే ఏముండదు. ఓన్లీ ఫర్ లెర్నింగ్. మొత్తం బ్రాండ్ గురించి తెలుసుకుంటాం. మొత్తం తెలుసుకుంటాం. అండ్ మనం డైలీ కనెక్షన్‌లో ఉంటాం అన్నమాట. షూర్ సార్, షూర్. ఓకేనా? సో ఎనీ డౌట్ నీకేమైనా క్వెషన్ ఉంటే మనం డైరెక్ట్‌గా డిస్కస్ చేద్దాం అది. సో ఆఫ్టర్ 3 డేస్ తర్వాత నుంచి నువ్వు ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ప్రాసెస్ అయితే ఇది. అంటే అయితే ఈ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ మనమైతే ₹99 పే చేస్తామో అది 3 డేస్ వర్క్షాప్ కోసం. ఓకేనా? సో ఇది ప్రాసెస్. అండ్ ఏమైనా డౌట్, ఏమైనా క్వెషన్ ఏమైనా ఉందా నీకు కిరణ్? డౌట్స్ ఏం లేదు సార్. సో అయితే డౌట్ అయితే నీకేం లేదు. యాహ్! చెప్పు. పేమెంట్ దేనికి చేయాలంటే చెప్పండి, ఓకే. ఓకే. చేస్తాను. యాహ్! ఓకే. ఓకే. నో ఇష్యూ. ప్రాసెస్ చెప్తాను అది ఎలా చేయాలి అని. డైరెక్ట్‌గా కూడా పే చేయొద్దు. ఓకేనా? ఫస్ట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ అసలు ఈ 3 డేస్ నీకు ఏం జరగబోతుందో నీకు అసలు తెలియాలి కదా! సో ఇట్ ఈస్ సింపుల్. ఇది నా పర్సనల్ నంబర్. నా నంబర్ సేవ్ చేసుకో ఒకసారి అమర్ అని. ఓకే. ఒకసారి నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయి. సేవ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్‌లో ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని. సో అయితే నేను కొన్ని డీటెయిల్స్ నీకు పంపిస్తాను. సో ఒక పోస్టర్ నీకు ఉంటుందన్నమాట. పోస్టర్ వస్తుంది. ఆ పోస్టర్‌లో ఈ 3 డేస్ నువ్వు ఏమేమి నేర్చుకుంటావు, అసలు ఏముంటుందో నీకు క్లారిటీ ఉంటుంది ఆ పోస్టర్‌లో. అండ్ అయితే అందులో నీకు అన్ని చదువు ఒకసారి క్లియర్‌గా. ఆల్ ఓకే అనిపిస్తే అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్‌కి నువ్వు పే చేయొచ్చు. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ నీకు నా పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా మా టీమ్ వాళ్ళు నీకు షేర్ చేస్తారు. ఈవెన్ యూ కెన్ గో త్రూ మై ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్. కాస్త నువ్వు చూడు నా గురించి కూడా. బికాజ్ ఈ కాలంలో ఆన్‌లైన్‌లో స్కామ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. యాహ్! సార్. సో నెక్స్ట్ క్వెషన్ అదే. యాహ్! దట్స్ అంటే బికాజ్ నువ్వు కాల్ చేయకముందు ఇంకో పర్సన్‌తో మాట్లాడానన్నమాట. ఈవెన్ ఆ అబ్బాయి కూడా సేమ్ అదే ఫీల్ అయ్యాడు. బట్ హి సా మై ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్. నా ప్రొఫైల్ చూసి ఆ అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు. ఓకే. నైస్. ఓకే. డన్. అయితే ఒకసారి మళ్ళీ కావాలంటే గో త్రూ అవ్వు. నాకు 2 అకౌంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది యూ కెన్ సీ మై జర్నీ. బికాజ్ నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒకే బ్రాండ్‌తో కొలాబ్ అయ్యి నేను బిజినెస్ చేస్తూ ఉన్నానన్నమాట. సో నౌ వి ఆర్ ట్రాన్స్‌ఫార్మింగ్ న్యూ ఆన్‌లైన్‌లో మేము బిల్డ్ చేస్తున్నాం ప్రెజెంట్. సో యూ కెన్ బి పార్ట్ ఆఫ్ దట్ రెవల్యూషన్. ఇద్దరం కలిసే బిల్డ్ చేయొచ్చు మనం అది. బట్ ఫస్ట్ వన్స్ ఆఫ్ ఆల్ నీకు బిజినెస్ అంటే కాస్త ఈ 3 డేస్ నువ్వు అన్నీ అర్థం చేసుకున్నావు అనుకో, దాని తర్వాత నేను ఇంకా ఓపెన్‌గా డిస్కస్ చేయగలను. మెయిన్ థింగ్స్ అనేవి. ఓకేనా? సో నీకు వాట్సాప్‌లో డీటెయిల్స్ వస్తాయి. అన్ని ప్రాపర్‌గా చెక్ చేయి. అండ్ వితిన్ ఒక 20 మినిట్స్ నువ్వు ఎన్రోల్ చేసుకోగలవా? యాహ్! సార్, 20 నిమిషాలు. యాహ్! ఒకసారి ప్రాపర్‌గా చూడు. దాని తర్వాత నువ్వు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్‌లో. ఓకేనా? డన్.
ఓకే కిరణ్, నైస్ టు మీట్ యూ. అండ్ ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. షూర్ ఓకే కిరణ్, టేక్ కేర్. సార్.